రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్లో సినీ నటుడు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేశారు ప్రేయసి లావణ్య. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించారు. ప్రస్తుతం మరో యువతితో తిరుగుతున్నాడని ఫిర్యాదు చేశారు లావణ్య. ప్రేమ పేరుతో మోసం చేసిన తరుణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లావణ్య. ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు నార్సింగి పోలీసులు. లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నాడు రాజ్ తరుణ్. లావణ్యకు ఇప్పటికే పెళ్లైందని చెప్పాడు. పెళ్లి కాలేదని అబద్ధం చేస్తుందని చెప్పాడు. లావణ్య తరచూ డ్రగ్స్ తీసుకునేదని, ఆమెతో ఒకప్పుడు రిలేషన్షిప్లో ఉన్నమాట వాస్తవమేనన్నారు రాజ్ తరుణ్. మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉందన్నారు రాజ్ తరుణ్. ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 నెలల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి. మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. కంప్లైంట్లో పేర్కొందండి, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఆవిడని బెదిరించిందండి. వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఏమంటే పెళ్లి చేసుకుంటే నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనేది చెప్తారండి. 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే నాకు వైజాగ్లో పరిచయం ఉండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు, సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం ఉండే. లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి. అప్పట్లో ఉండేదండి, 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. బట్ నేను ఎప్పుడూ మాట ఇవ్వడం కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు. మేము కలిసి సినిమా చేసాం. అతి త్వరలో సినిమా రిలీజ్. ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. అందరికీ ఫోన్ చేసి బెదిరించాను.